మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే వచ్చిన గురువులకు పాదాభివందనాలు. మరియు పూర్వ విద్యార్థులు కూడా వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మనకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. కావున మీరు వస్తారా రారా అనే డౌట్ ఉండే, కాకపోతే ఏంటంటే చాలామంది వచ్చిర్రు. చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఎంత సంతోషం అంటే చెప్పరానంత సంతోషం ఉన్నది. అదేవిధంగా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి అనుకున్నాను. ఇంకోసారి అనుకొని చేద్దాం అనుకుంటే వేసవి సెలవులల్లా ఖచ్చితంగా చేసుకుందాము. అప్పటికి అందరికీ సెలవులు ఉంటాయి. ఎలాంటి ఎవరికి ఉన్నా కానీ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నా లేదా ఇంకెవరన్నా ఉన్నా పనులున్నా మంచిగా ఫ్రీగా ఉంటారు. అప్పుడైతే ఇంకా ఫ్రీగా చేసుకుందాం, మంచిగా ఎంజాయ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోజు పెట్టుకుంటున్నాము, అప్పుడు 2 రోజుల లేదా 3 రోజుల మంచిగా హ్యాపీగా చేసుకుందాము. లేదు ఇప్పుడే 2 రోజులు అనుకున్నాము, కానీ కాకపోతే కొందరు అభిప్రాయాల వల్ల ఒకటే రోజులా మనం ముగించకుంటున్నాము. దానికి జర బాధగా ఉన్నది. ప్రస్తుతము పెగడపల్లి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మళ్ళా పోతే ఇన్ఛార్జి బీసీ ఇన్ఛార్జి ఉన్నారు, అదే పెగడపల్లిలో. మలయాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అది కూడా ఇంటర్గ్రేటెడ్ హాస్టల్, దాన్ని కూడా నేనే ఇన్ఛార్జి ఉన్నా. జగిత్యాల జిల్లా అని నేను చేసుకుంటున్నా సార్. మీ దయ నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు. నాకు ఉండే తెరదడంతా అన్నగారు ధైర్య శాస్త్రానికి దారవస్తుగా నో ప్రాబ్లం. ఇక్కడ నీకేమన్నా అయితే బేగం ఉన్నది తక్కువ మాట్లాడుతున్నా చెప్పి మరీ ఎక్కువ మాట్లాడని బలవంతం ఎక్కువ మాట్లాడుతున్నా మైక్ ముందుకోకు.
మరి అది కూడా కండిషన్ అయితే నేను మాట్లాడతాను ఇంగ్లీష్ అనుకుంటారా? నేను బాగా మాట్లాడతాను అన్నా తినరు కానీ ఓకే, రైట్. ముఖ్యంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అని ఎన్నోసార్లు అయితే మళ్ళీ ఉపయోగం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఈ కెమెరా మెన్లకు ముఖ్యంగా నేను వినియోగించుకుని ఏమన్నాను అంటే నేను ఆల్రెడీ 52 సంవత్సరాలు దాకా ఉన్నాను, సార్ 78 సంవత్సరాలు దాకా ఉన్నారు. అందరూ కొంచెం మేము ముసలి మీకు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇస్తాం. మామూలు కొంచెం 30 సంవత్సరాల వాళ్ళను 40 సంవత్సరాల దాకా అందంగా తీసుకెళ్తాం. అందరూ తెలియని కూడా వచ్చినాయి, నాకు కూడా తెలియని కూడా వచ్చినాయి. కానీ కలవేసుకోండి మా పోరంటది నీకు ఇంకా ముసలిదానికి దసరాకి అవసరం అని అంటారు. అది ఎందుకే నేను కొంచెం సోకులు ఆడుతున్నా అప్పు ఎరువుగా సోకులు ఆడుతున్నట్టు అంటది. కొంచెం ఇది ఫోటో తీసుకుపోయి మా పొలం చూపించాలంటే కానీ కొంచెం మంచి కూడా. ఓకే రైట్. అసలు విషయం కదా, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణం, ముఖ్యంగా ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ఈ గ్రాండ్గా జరగడానికి కారణం ముఖ్య కారణం మా తాజా మాజీ ఎంపీపీ గారు రవణకు చాలా కృతజ్ఞతలు. ఎస్, చాలా కష్టపడి జడు ఇంత గ్రాండ్గా సక్సెస్ అవడానికి కారణం రవణ. అందులో ఇంకొకటి ఏంటంటే, ఇంకా ముఖ్య కారణం ఏంటంటే ఈ మన గ్రూప్ క్రియేటివ్ చేసుకోవడానికి కారణం మలేష్ మామ. థ్యాంక్స్, గ్రాండ్ థ్యాంక్స్. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతుండు, అందరి నెంబర్ సేకరించి చాలా కష్టపడ్డాడు. అతనికి చాలా 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 వెయ్యి దండాలన్న మామ. బట్ రవణకు ఫస్ట్ సెకండ్ మామకు. రవణ ఎంపీగా చేసిండు, సర్పంచ్గా చేసిండు, 2 సార్లు ఎంపీసీగా చేసిండు. అతడు ఇంకా పెద్ద పెద్ద పదవులు చేయాలని నేను కోరుకుంటున్నాను. అది మళ్ళా మలేష్ మామ నేను ఎస్ఐగా చూడాలనుకుంటున్నాను. మేము ఏంటంటే నేను పర్సన్ చేసుకోలేదు, నేను పర్సన్ చేసుకుంటా. అప్పుడప్పుడు మేము డ్రంక్ అండ్ డ్రైవర్ చూస్తే నీకే ఫోన్ చేస్తాను. నీకు అవసరం పడదు కదా, మాకు అవసరం పడుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నిల్చోండి. అతనికి నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్ అంతా మొత్తం అరేంజ్డ్ బై రాజేంద్ర ప్రసాద్ అన్న. మొత్తం 10వ కంటే లైటింగ్ కంటే అన్ని చేసింది రాజేంద్ర ప్రసాద్ అన్న. చూసాం అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ సావన్న నిల్చోయ్. సావన్న కదా, సావన్న కూడా చాలా కష్టపడ్డాడు. ఓకే, సావన్న కష్టపడ్డాడు. థ్యాంక్స్ అన్న. నీకు కూడా కష్టపడుతూనే ఉన్నాడు. ఇంకెక్కడ ఏం పని చేస్తాడో తెలుస్తలేదు. కష్టపడతాను. పైన కాదు కింద కాదు. ముంగట పెంచే వాళ్ళు క్లేవర్ ఉంటారు, మధ్యలో పెంచే వాళ్ళు మిడిల్ ఉంటారు, వెనక పెంచాలి మొత్తం చదువు రాని మొద్దులు ఉంటారు. నేను మధ్యలో ఉంటావు. నా పక్కన ఎవరు ఉంటారు తెలుసా? వెంకటమ్మ. నీ పక్కపడి నేను కూర్చుంటూ, మధ్యలో నేను ఉంటూ. ఇంకొక సీనన్న, చిన్న సీనన్న, ఆ సీనన్న అప్పుడు ఇంకో సీనన్న ఈ సీనన్న. అది మా బ్యాచ్. మాకు ఏం రాకపోతుండే వెంకటరమణ కొద్దిగా అత్తుండే, ఆయన దాకా చూసుకుంటూ వస్తుంటే. ఇదొకటి సార్. ఇంకొకటి శ్రీధర్ సార్ గురించి చెప్పాలి. క్లాస్ పీరియడ్ అయిందనుకో మనం ప్రయాణం గుంటకు దొరికితే ఆ పీరియడ్ అయిపోయాక ఒప్పుకుంటాను. నాకు చదువు రాదని ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మ్యాథ్స్ అంటే నాకు భయం. ఇది చుట్టూ అయితే మళ్ళీ ఖచ్చితంగా పేరు కాపీలు అన్ని పెట్టాలన్నప్పుడు ఏం చేస్తుంది మా లక్ష్మక్క ఒకసారి నిజాక నీ కాపీ మన తర్వాత రాజబాబు అది ఇద్దరు దగ్గర ఈయన లేకపోతే ఆడు, ఆయన లేకపోతే ఈయన దగ్గర నేను పోయి రాసుకుంటాను. మక్కి రాకపోతే ఇంకా చివరికి మా రాజేశ్వర సార్ గారు చిన్న పని ఉన్నప్పుడు అప్పుడు మేము శుద్ధ పోతున్నాం. ఆగే సార్ ఇంపార్టెంట్ సార్ ఉంటుండే, క్రిస్టల్ సార్ ఉంటుండే. క్రిస్టల్ సార్కు ఎదుగుతారు సార్. మనం ముద్దున్నాం కదా, మనం చదువు రాకపోతున్నాయి కదా. అప్పుడు 7వ తరగతి బోర్డు ఎగ్జామ్ లో ఎగ్జామ్ ఆడుతుంది. మా పోరాళ్ళు ఒక్కడు కూడా ఫెయిల్ కావద్దు అని చెప్పి సార్ క్రిస్టల్ సార్ సార్ ఆగేసారి చెప్తుండే. ఆగేసారి కట్టవడం ఇప్పుడు కట్టాడు వరకు అతను సార్ చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఆగేసారి సార్ మీరు పాస్ అయినా
చాలా మంది ఉన్నారు రైతే రాజులు. అచ్చకన్నా ఇంకా చాలా మంది ఎవరు రాజమౌళి అన్న ఎవరే రైతు, మీకు చాలా ధన్యవాదాలు. రైతు లేనిది మన బుక్కెడు బువ్వ కూడా దొరకది. మనం ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పొలిటికల్ చేసినా, ఏ బిజినెస్ చేసినా రైతే. ఖచ్చితంగా రైతు. మీరు కష్టపడి పండిస్తే అన్న మన చేతికి బువ్వ వచ్చి మాకు అన్నం తింటేది. ఎస్ ఒక్కటే వీళ్ళందరినీ ఇలా 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 మీరు ఈ రూట్లలో పోదని చెప్పేది గురువులు ఒక్కడే. ఎస్ గురువులు ఎక్కడే. మీరు ఇన్ని రంగాలను మనం రాణిస్తున్నామంటే గురువులు ఒక్కడే. ఈ గురువులు లేనిది మనం ఏం చేయలేం. మనకు తెలివి రాదు, జ్ఞానోదయం ఉండదు. ఏ బిజినెస్ చేయాలి, ఏ నౌకరీ చేయాలి, ఏ పని చేయాలని అన్నా కానీ గురువులు నేర్పిన పాఠాలే. అందుకే గురువులకు ఎప్పటికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా ఎవరి గురించి చెప్పాలి? ఇక మేడాలు మీరు మండలకు నాతో చదువుకున్న విద్యార్థులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఎక్కువ మాట్లాడారు. ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలు, మా పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు. ఎంతో సంగతి ఎప్పుడో 37 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు, మా శిష్యులు, తర్వాత మీ యొక్క సందర్భంలో మా యొక్క ఉపాధ్యాయులను కూడా కలుసుకునేటువంటి అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. తర్వాత ఇవి ఎప్పటికీ విద్యార్థుల సమ్మేళనాలు ఎప్పుడు జరుపుకుంటూ ఉండడం, సంతోషంగా కాలాన్ని గడపండి. తర్వాత ముఖ్యంగా పిల్లలు, మీ ఉపాధ్యాయులు కోరుకునేది ఒకటే, మీరు ఎప్పటికైనా కానీ ఒక మంచి ప్రయోజకులై మీరు స్థిరపడినటువంటి మాకు చాలా సంతోషం కలుగుతుంది. అందుకోసం కానీ మీ పిల్లలను క్రమశిక్షణ ఉంచండి. పిల్లలను వాళ్ళను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. తర్వాత మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని రోజు వ్యాయామం కొనసాగి ఒక గంట సేపు వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఏదైనా. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ పనిచేసినా కానీ మా తమ్ముడు సంజీవ్ రెడ్డి ఆయనది ఎక్కువ కాలం, నేను చేసిన తక్కువ కాలం కాబట్టి నన్ను ఎవరు ఏర్పాటు చేస్తలేరు. దీనికోసం కానీ చాలామందికి నేను తెలిసిన తెలియడం అనిపిస్తుంది. ఇక్కడ తక్కువ కాలం పనిచేసిన, ఎందుకంటే వాళ్ళు మా తమ్ముడు సంజీవ్ రెడ్డి వచ్చిన నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది. ఇక్కడ నేను దాదాపుగా 1980 లోపల కందమల్లి సార్ హెడ్ మాస్టర్ ఉండే అప్పుడు వచ్చినట్టు 80 నుంచి దాదాపు 14 సంవత్సరాలు ఈ యొక్క నంగనూరులో గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ నంగనూరు గ్రామాన్ని ఎప్పటికీ మర్చిపోను. మీరు చాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు. మీ పిల్లలను కూడా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక అమ్మాయి ఇంతకుముందు చెప్పింది, పీటీ సార్ అంటేనే కట్టబట్టి కొడతాడు. కొట్టిన క్రమశిక్షణ కోసాన్ని కొడతాం. మీ యొక్క జీవితంలో బాగుపడితే సంతోషపడేది మేమే. పూర్వ విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. గురు పూజ అనేటువంటిది గురువులకే కాదు, మొట్టమొదటి గురువు తల్లి మాట చెప్పుకుంటుంది. కాబట్టి మొదటి గురువు ఎవరు అంటే తల్లే. కాబట్టి ఆ తల్లి ఇప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా మొదటి గురువు అయినటువంటి తండ్రినే ఆదరించడం లేదు. చాలా శోచనీయమైన విషయం అన్నమాట. వృద్ధాప్యం రాగానే వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. వృద్ధాశ్రమంలో వేసి వాళ్ళను అనేకమైనటువంటి బాధలు వాళ్ళు పెడుతుంటారు. మనం ఏదో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం, కావాల్సిన డబ్బులు పంపుతుంటారు. ఇది మనం ఎన్ని డబ్బులు పంపినా కానీ వాళ్ళకి కష్టం దొరకదు. కాబట్టి దయచేసి అలాంటి పని మీరు ఇప్పుడు చాలా ఇది శిష్యాదితే పరాజయం. మీరంతా గొప్పవాడయ్యారు మాకంటే. కాబట్టి ఇప్పుడు మన పిల్లవాళ్ళను మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. పంచవర్షాన్ని పిల్లవాళ్ళని ఎట్లా చూడాలి అంటే 5 సంవత్సరాలకు రాజులు ఏ విధంగా రాజుకు భయపడి ఏదంటే అది చేస్తామో అట్లే చేయాలి. ఆ తర్వాత దశవర్షాన్ని దాసవర్షం, అప్పటి నుంచి 10 సంవత్సరాలు అంత నిష్ఠురంగా ఉండేవాడు పిల్లవాడు.
కాబట్టి ఆ విధంగా ఉంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ గొప్పవాళ్ళు పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా చేయాలి. ఒకటి మన పెద్దవాళ్ళ విషయంగా, రెండోది పిల్లల విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో మనం మీరు ఎట్లాగో మంచి భవిష్యత్తు కలిగిన వాళ్ళు మన పిల్లలు కూడా అలాంటి చేయాలి. వాళ్ళ చెడు అలవాటు కాకుండా ఈ సీరియస్ వెళ్ళండి. ఏ ఒక్కదానో నీతి అనేది కనిపిస్తుంది చూడండి, అటువంటి చూడకుండా ఉండాలి. నీతి చెప్తూ ఉండాలి, రామాయణ భారతం చెప్తూ ఉండాలి. తప్పకుండా శతక వారమంలో ఉండేటువంటి పద్యాలు చెప్పాలి వాళ్ళకి. స్కూల్లో చెప్పడం జరగడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తూ వాళ్ళని మంచి అభివృద్ధి వచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఆ భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యానికి ఇవ్వాలని కోరుతూ ఉపయోగిస్తున్నాను. నేను కూడా చాలా బాగా చెప్తుంది. నాన్న వెళ్ళి జాయిన్ చేసి వస్తాడు, అమ్మ గేటు దగ్గరనే ఉండిపోతుంది. ఎప్పుడు స్కూల్కి వెళ్తాడు ఫస్ట్, అన్నిట్లలో ఆటల్లో పాటల్లో చదువులో ఫస్ట్. ఒక రోజున మనలాగా వాళ్ళ స్కూల్లో ఒక ప్రోగ్రాం చేస్తాడు. దానికి వాళ్ళ అబ్బాయి ఇంటికాడ చెప్తాడు, వాళ్ళ ప్రోగ్రాం ఉంది డాడీ నువ్వు రావాలి కానీ అమ్మ వద్దు, అమ్మను వద్దని చెప్పి నాన్ననే రమ్మని స్పెషల్గా చెప్పి వస్తాడు. వచ్చి ఇలాంటి స్టేజ్ మీదనే తను పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ చూడలేక కన్న కొడుకు ప్రతిభను చూడాలని దొంగచాటుగా వచ్చి మీలాగనే ఒక 2-3 వరుసలో కూర్చుని కొంగును ముఖాన్ని కప్పుకొని చాటుగా చూస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. ఆ క్షణంలో ప్రదర్శనిస్తున్నటువంటి వాళ్ళ అబ్బాయి తన ప్రదర్శన చూసుకుంటూ వచ్చేసరికి వాళ్ళ అమ్మ కనబడగానే నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. స్టేజ్ దిగి వెళ్ళిపోయి చాటుగా వాళ్ళ అమ్మ ఎక్కడుందో వెతుక్కొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెడుదామని పోతాడు. వెళ్ళేసరికి అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంకొక అమ్మ ఈమెను అమ్మ మీ అబ్బాయి అని మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాట్లాడే క్రమంలో ఆమెకు ఏమైందంటే చిన్ననాడు లేక పుట్టిన అబ్బాయి తను ఒళ్ళో ఉన్నాడు, పాలు చిక్తా ఉన్నాడు. ఆమె వంట చేసే క్రమంలో పోపులు వేసే టైంలో చిట్లుతుంది నూనె, అది కాస్త చిట్టి అబ్బాయి మీద పడే టైంలో ఆమె తలను అడ్డం పెడితే ఆమె ముఖం అంతా నూనె పడి అందవిహీనంగా కనబడుతుంది. ఆ అందవిహీనంగా ఉన్నదనే వాళ్ళ అమ్మను రాకని చెప్తాడు. ఇక్కడున్న పక్కకున్న ఆ అమ్మాయి చెప్పగానే ఆ అబ్బాయి విని వచ్చి కాలు నొక్కి తీసుకొని మళ్ళీ స్టేజ్ మీద తీసుకొస్తాడు. అంటే సార్ కూడా ఇంతకుముందు చెప్పింది, తల్లిదండ్రులు కూడా మనము గౌరవించాలా, ప్రేమించాలా. వాళ్ళని చివరి వరకు వాళ్ళు చిన్నోళ్ళుగా ఇప్పుడు ఉంటారు, మనల్ని చిన్నప్పుడు వేలుపెట్టి పట్టుకొని తీసుకొస్తారు. మనము ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, మనం పెద్ద వయసు వాళ్ళము, మనము వాళ్ళను ఆ విధంగా. నేను 5 సంవత్సరాలు పనిచేసాను, 85 to 90 బ్యాచ్. 5 సంవత్సరాలు పనిచేసాను నేను. ఇక్కడ ఎందుకు వచ్చినట్టు 85 లేకపోతే నాకు బీపీఎడ్ ట్రైనింగ్ వెళ్ళాను. అందుకే నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు బీపీఎడ్ అంటే బ్యాచులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నేను గోపన్నపల్లి ట్రైనింగ్కి వెళ్ళాను. 10th అడగాడు ఎవరైనా, మనం నడవలేకపోతే 3వ కర్ర కావాలి, మనం పట్టుకుని నడవాలంటే ఒక మనిషి కావాలి. అందుకొరకు ఆరోగ్యము ముఖ్యం. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించిన చివరికి క్లైమాక్స్ లో బ్రహ్మాండమైన ఉంటుంది సార్ స్పీచ్. వారి యొక్క ప్రసంగంలోనే చెప్పారు చాలా అవుతుంది. తర్వాత వీళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ నేను ప్రాక్టికల్గా మీకు అందరికీ చెప్పినాను. కాకపోతే ఇవాళ ఒక పవిత్రమైన రోజు, వాళ్ళు ఎవరు చెప్పలేదు, నేను చెప్తాను. వాజ్పేయి గారు పుట్టినరోజు మనం చేసుకోవడం కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. నాతో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉద్యోగ విరమణ చేసిన సోదరి ఏకత్వం చేయడానికి ప్రయత్నించిన నిర్వాహకులకు మొదట అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి సంప్రదాయం తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్మృతులను ఎప్పుడు తెచ్చుకోవడానికి మీరందరూ
కృషి చేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇటువంటి సమావేశాలు ముందు ముందు కూడా జరగాలని, అందరూ కలుసుకొని తమ అనుభవాలను తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, ఇకపోతే గణిత శాస్త్రం అనేది అన్ని శాస్త్రాలకు మూలమైనటువంటిది. ఎవరైతే గణితాన్ని సరిగ్గా అభ్యసిస్తారో వారి మేధస్సు చురుకుగా ఉంటుంది. బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందో మైండ్కు ఈ గణిత శాస్త్రం ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. మనలో ఉన్న న్యూరాన్స్ కానీ, మనలో ఉన్న ఈ ఆధునిక యుగంలో చెప్పేటటువంటి కంప్యూటర్లోని చిప్స్ అనేటివి మన మైండ్లో కొన్ని లక్షలు ఉంటాయి. వాటిని ఉత్తేజపరిచి వాటిని ఉపయోగించుకునే పద్ధతికి అలవాటు పరిచేది గణిత శాస్త్రం. అటువంటి గణిత శాస్త్రం కొత్త కొత్త ఆలోచనలు ప్రేరేపిస్తుంది. సమస్యలకు పరిష్కారానికి దానిలో అవకాశాలు ఉంటాయి. దానిలో మన భారతదేశం గణిత శాస్త్రంలో చాలా పేరెన్నికన్నది. గణిత శాస్త్రంలో జీరోను కనుక్కున్నది భారతదేశమే. గణిత శాస్త్రంలో కొత్త కొత్త పద్ధతులను, తర్వాత వేద గణితం ద్వారా మనం గణిత లెక్కలను సులభంగా చేసేటటువంటి పద్ధతులను కూడా ప్రపంచానికి అందజేసింది. అదేవిధంగా గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్, శకుంతలాదేవి మొదలైనటువంటి జీనియస్లు మన భారతదేశంలో ఉద్భవించారు. అటువంటి గణిత శాస్త్రాన్ని బోధించే అవకాశం నాకు ఆ దేవుడు కల్పించినందుకు నేను దేవునికి చాలా రుణపడి ఉన్నాను. నా సాయశక్తుల గణితాన్ని విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నం చేశాను. అది కొద్దిగా హార్డ్ సబ్జెక్ట్ అయినప్పటికీ దాన్ని అవగాహన చేసుకుంటే దానంత సులభమైనటువంటి సబ్జెక్టు ఏది ఉండదు. అట్లా రవీందర్, మాధవి మొదలైనటువంటి విద్యార్థులు దీనిలో కొద్దిగా చొరవ చూపి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. మిగతా వాళ్ళు కూడా చూపినప్పటికీ మరి వారి యొక్క అశ్రద్ధ వలన అంత ఆనందించకపోవచ్చు. కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గణిత శాస్త్రం అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రంగంలో కూడా మనం లెక్కలు అవసరం ఉంటాయి. డబ్బులు లెక్క పెట్టినా ఏదైనా ఇంతకాలం పెద్దవాళ్ళని ఇంట్లో పుచ్చుకోవడం, దర్శనం వేయండి అని రోజు మొరబెట్టడం. కొంతకాలం సహించిన పాపం ఆయన ఇక భరించలేకపోయిన పాపం. ఇంటి దాని పోవు ఇంటి కాదు విశ్వదాభిరామ ఇక భరించలేక పాపం తీసుకుపోయే విషయం ఆశ్రమంలో విషయం తండ్రి. ఆ తండ్రి ఆశ్రమానికి ఉన్నటువంటి యజమాని వీళ్ళిద్దరు కూరలు భరించలేదు, సుపరిస్థితి. అయ్యో నాన్నకు గోళీ చేయకపోతే మందు గోళీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అక్కాయిల వల్లే బీపీ, షుగరు ఇవన్నీ ఉంటున్నాయి. మోకాళ్ళ నొప్పులు. నాన్నగారికి దోతులు అవి గోళీలు ఇవ్వాలి కదా అని ఇంటికి పోయి మళ్ళీ తెచ్చి వచ్చే వరకు మన ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆశ్రమం యజమాని తండ్రి. అదో నీకు ఇతడు పూర్వం నీకు పరిచయమా? అయ్యో పరిచయం కాకపోయింది. నువ్వు కూడా ఆశ్రమంలో ఈ వృద్ధాశ్రమం ఉన్నప్పుడు ఈయన వచ్చి అయ్యో పాపం ఈ పిల్లవాడు వృద్ధాశ్రమం ఉన్నాడు, తీసుకుపోయి పెంచి నేను ఇంత చేశాడు. అప్పుడు ఆయన ఆశ్రమం ఇంటికి తీసుకుపోతే నువ్వు ఇంటి నుంచి ఆశ్రమం తీసుకోవచ్చు అనగానే పాపం సిగ్గుపడి వెంటనే తన్ని తీసుకొని ఇంటికి పోయి మళ్ళీ క్షేమంగా వచ్చాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా గమనించండి. పిల్లలను పెద్దవాళ్ళను. బ్యాటరీ మళ్ళీ సైడ్ బ్యాక్ పెడుతుంది కదా. శుభం. గిరి చిన్న వయసులో కదా, చిన్న వయసులో ఓకే సార్. ఇక్కడ జాయిన్ సార్ కొంచెం సైడ్ ఉండండి. ఓకే డన్. రెడీ సార్. ఇక్కడ జాయిన్. యా రెడీ సార్. మేడం మేడం సార్ సార్ ఇక్కడ మధురాపురి సదన మృదువదన మధుసూదన
सदनाहि स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना हि स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना हि स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना हि स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदसा सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदसा स द प गरि पगरि सदसा स द प गरि पगरि सदसा तकदरि कुकुतन किट तकदीम 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 कृष्ण ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లర
నా కచల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే